వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. ఒకటే కేసు, అదే దర్యాప్తు సంస్థ, కానీ ప్రభుత్వం మారిన తర్వాత వాటికి సంబంధించిన వర్షన్ పూర్తిగా మారిపోయింది అన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అందులో ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు కానివ్వండి, ఆ కేసు గతంలో ఏదైతే దర్యాప్తు చేసిన సిఐడి ఉందో అదే సిఐడి సంస్థ ఇప్పుడు అక్కడి నుంచి ఏదైతే గతంలో చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి, కేవలం రాజకీయ కక్షతో ఇవన్నీ జరిగాయి అన్న ఒక ఆలోచనకి ఆశ్రానిస్తూ అవును అది కరెక్ట్ అని చెప్పే విధంగా వాటిని విత్డ్రా చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించిన కేసు నడవడం అన్నది మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే పాయింట్ డిస్కషన్ అవుతుంది. సిఐడినే దర్యాప్తు చేసి అదే సిఐడి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు అందులో ఏమీ లేదు అని తేల్చడం అన్నది ఏమాత్రం సమంజసం అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత ఏ పార్టీ అయితే గతంలో విపక్షంలో ఉండి అంతకుముందు అధికార పక్షంలో ఉండి చేసిన అవినీతికి సంబంధించి మరొకసారి అధికారంలోకి రాగానే వాటిని విత్డ్రా చేసుకోవడం కరెక్టేనా అన్న డిస్కషన్ని తెరదేపిన నేపథ్యంలో అసలు ఈ ఏపీ ఫైబర్ నెట్ కేసు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికోసం మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన అసలు ఈ కేసు ఏంటి, ఈ కేసు పూర్వాపరాలకు సంబంధించిన అంశాలని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం, అప్పట్లో టీడీపీ, బీజేపీ అలాగే జనసేన కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో ఆ తర్వాత జరిగే పరిణామాల క్రమంలో టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో అక్కడ అధికారాన్ని చెలాయించిందని మనకు తెలుసు. ఆ నేపథ్యంలో 2017 నుంచి 2019లో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టెండర్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా ఇది చూస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, దానిలో భాగంగానే ఏపీ ఫైబర్ నెట్ అనేది రావడము, ఆ నేపథ్యంలో టెండర్లు వాటిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా టెరాసాఫ్ట్ అనే కంపెనీకి టెండర్ ఇచ్చారని, అది కూడా అక్రమంగా ఇచ్చారన్నది ఎఫ్ఐఆర్ 2021లో ఒక ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. దానివల్ల ప్రభుత్వానికి దాదాపుగా 111 నుంచి 121 కోట్ల నష్టం జరిగిందన్నది ఆ ఆరోపణల సారాంశం. టెండర్ని ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా మ్యానిపులేట్ చేశారన్నదే అసలు కేసు. ఏదైతే వాళ్ళకి అప్పటికే బ్లాక్ లిస్ట్లో అయి ఉండడము, బ్లాక్ లిస్ట్ అయిన వాటిని దాని నుంచి తీసేసి మరి అప్పుడు వాళ్ళకి సంబంధించిన అనుచరులు అన్నయ్యలకే ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన మొత్తం ఇన్స్టలేషన్ బాధ్యతలు అప్పచెప్పారు. దాని ద్వారా 120 కోట్లకు పైగా నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్కి అనేది అప్పుడున్న ఆరోపణ. ఇక రెండో ప్రశ్న మనం చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వము కేసుపై ఏమని చెప్పింది అప్పట్లో, దానికి సంబంధించి ఈ ఏపీ ఫైబర్ నెట్ కేసు అవుతుందో దాంట్లో అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ పాయింట్ మనం ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ టెండర్ ఏదైతే ఉందో, టెండర్ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన టెండర్ను చంద్రబాబు మ్యానిపులేట్ చేశారు. ఆ మ్యానిపులేట్ చేసిన నేపథ్యంలోనే కేసు నమోదైన పరిస్థితుల్లో ఆయన A1గా ఉంచి మరి ఈ మ్యానిపులేషన్ని సంబంధించిన ఆధారాలు సేకరించామంటూ గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఇదే సిఐడి చెప్పింది. అంతేకాకుండా టెరాసాఫ్ట్ కంపెనీ ఏదైతే ఉందో, టెరాసాఫ్ట్ కంపెనీ దానికి సంబంధించిన సిబ్బంది అలాగే అధికారులతో కలిసి ఒక ఫేవర్ చేసినట్టుగా ఆ కేసులో ఆరోపణలని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏపీఎస్ఎఫ్ఎల్కు దాదాపుగా 120 కోట్లకు పైగా నష్టం జరిగింది. ఆ భారీ ఆర్థిక నష్టానికి కారణమైన వ్యక్తులందరూ ఉన్నారు అంటూ దానికి సంబంధించిన కేసు అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్లు పేర్కొన్న నేపథ్యంలో ఇదంతా అవినీతి ఆధారంగానే జరిగాయని చెప్పేసి సిఐడి ఆ చర్యలు కూడా అందుకే ఉన్నాయని కూడా వాదించింది. ముఖ్యంగా చూస్తే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన కేసులో కీలకమైన అంశాలు ఉన్నాయి. మొదటిది టెండర్ సంబంధించిన అంశము. టెండర్లు కట్టబెట్టేందుకు అప్పుడు ఉన్న ఆ టెండర్ అంశాలకు సంబంధించి దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చి టెరాసాఫ్ట్కి లాభం జరిగేలాగా ఆ మొత్తం కాంట్రాక్టు టెరాసాఫ్ట్కి వచ్చేలాగా చేసేందులో భాగంగానే ఇవన్నీ నడిపించారన్నది దాని మీద ఉన్న ఆరోపణ. ఇక ఇదే కేసుని గతంలో ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేశారో సిఐడి వాళ్ళు, ఆ అప్పటి సిఐడి రిపోర్ట్ ఇప్పుడు సిఐడి రిపోర్ట్ మధ్య తేడాలు ఏమొచ్చాయి, ఎందుకు ఇప్పుడు దీన్ని విత్డ్రా చేసుకునేందుకు వెళ్తుంది అన్న సంబంధించిన అంశాన్ని మనం చూడాలి. ఇక పాత సిఐడి రిపోర్ట్ అంటే వైఎస్ఆర్సీపీ 2021 నుంచి 2024 మధ్యలో అధికారంలో ఉన్న నేపథ్యంలో అప్పుడు ఏం జరిగింది అనే దానికి సంబంధించిన ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాని ప్రకారము వైసీపీ హయాంలో సిఐడి రిపోర్ట్ ఏమని చెప్తుంది అంటే, ఏదైతే టెరాసాఫ్ట్కి సంబంధించి గతంలో ఉన్న టెరాసాఫ్ట్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో టెరాసాఫ్ట్కి లాభాలు చేకూర్చడం కోసం అప్పటికే బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి, ఆ బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలన్నీ కూడా వాళ్ళు తీసుకొని దానికి అనుగుణంగానే అవినీతి అలాగే టెండర్ సంబంధించిన మ్యానిపులేషన్ జరిగింది అన్నది కనిపిస్తోంది. దీంట్లో చంద్రబాబును కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. 2023లో మొత్తం రాష్ట్ర రాజకీయాలనే ఇది మలుపు తిప్పిన కేసులో
చంద్రబాబును కూడా దీంట్లో అరెస్ట్ చేశారు అన్నది మనకు అర్థమవుతుంది. చంద్రబాబుతో సహా మొత్తం 15 మంది నిందితులను ఆ ఎఫ్ఐఆర్లో చేర్చి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అలా చూసినప్పుడు 120 కోట్ల నష్టం జరిగిందన్నది ఆ ఛార్జ్ షీట్లో మనకు సంబంధించిన అంశంగా కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కూడా అప్పుడు సిఐడి రిపోర్ట్ అప్పట్లో దీన్ని చెప్పిన నేపథ్యంలో ఆ సిఐడి ఇప్పుడు ఎన్డీఏ మళ్ళీ మరొకసారి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ హయాంలోనే ఈ సిఐడి రిపోర్ట్లు ఇంకేమున్నాయని దానికి సంబంధించి కూడా చూసే అవసరం ఉంది. అంతేకాకుండా చంద్రబాబు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత పీటీ వారెంట్ వేసి మరి సిఐడి మిగిలిన వాళ్ళందరినీ కూడా చేర్చిన పరిస్థితి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో 2024 ఫిబ్రవరిలో ఛార్జ్ షీటు దాఖలు చేశారు. అంతేకాకుండా అప్పుడున్న పరిస్థితులు కూడా వైసీపీ హయాంలో ఏదైతే గతంలో టీడీపీ కూడా ఇది కేవలం రాజకీయ కక్షతోనే చేసే ప్రయత్నం చేశారని చెప్పినా సరే సిఐడి దాన్ని తోసిపుచ్చింది. ప్రధాన అంచనలుగా ఉన్న మాజీ ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండి సాంబశివరావు కానివ్వండి, ఐఎఫ్ఎస్ బి సుందర్ కానివ్వండి, మధుసూదన్ రెడ్డి కానివ్వండి, వీరందరూ కూడా అప్పట్లో వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ వాంగ్మూలాలు ఇచ్చిన తర్వాత దాని ఆధారంగానే ముందు జరిగింది. ఆ కారణంగానే వాళ్ళ అరెస్టులు కానివ్వండి మిగిలినవి కానీ జరిగిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక కూటమి హయాంలో వచ్చింది అంటే 2024 వరకు వైసీపీ హయాంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో సిఐడి అది రిపోర్ట్ ఇస్తే 2024 నుంచి 25 అంటే ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో 1.5 year కాలంలో కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సిఐడి ఏం చెప్తుందని మనం చూస్తే ఆ టెండర్ అన్నది అది పూర్తి స్థాయిలో చట్టబద్ధమే, అందులో ఎలాంటి అవినీతి లేదా దానికి సంబంధించిన నివేదిక ఏమీ లేదు అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏపీఎస్ఎఫ్ఎల్ సంబంధించి ఎలాంటి నష్టము జరగలేదని చెప్పి అందులో స్పష్టం చేసింది. 2024లో కేసును రీఓపెన్ చేసిన సిఐడి వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఫైబర్ నెట్ ఫైళ్లలో సబోటాజ్ ఉందని చెప్పి అంతర్గతంగా విచారణ జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు రిపోర్ట్ తయారు చేశామని చెప్పడం కానివ్వండి, టెండర్ ప్రక్రియ కూడా చట్టబద్ధంగా జరిగింది అన్నది ఇప్పుడు కూటమి హయాంలో ఉన్న సిఐడి ఇచ్చిన రిపోర్ట్లో మనకు కనిపిస్తుంది. ఇక ఏపీఎస్ఎఫ్ఎల్కి దీని ద్వారా ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని కూడా ఆ నివేదికలో పేర్కొన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఇదేం జరిగినప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ అన్నది ఓన్లీ ఒకే ఒక కారణం ఏంటంటే రాజకీయంగా లోకేష్ని అలాగే చంద్రబాబుని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేసినందుకులో భాగంగానే చంద్రబాబు, లోకేష్, హరికృష్ణ పైన ఎలాంటి ఆధారం లేకుండా ఈ కేసుని పూర్తిగా రాజకీయ కక్షతోనే పెట్టింది అన్నది చెప్పిన నేపథ్యంలో, అంతేకాకుండా దీని క్లోజర్కి ఎవరి హయాంలో అయితే ఈ కేసు పెట్టారో మధుసూదన్ రెడ్డి కూడా దానికి ఓకే చెప్పారు అన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం కేసు రద్దు అనేది దీని కారణంగా జరిగింది అన్నది మనకు అర్థమవుతుంది. సరే, ఒకే సిఐడి 2 కారణాలు చూపిస్తుంది. అప్పుడు గతంలో ఏవైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలు ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. అధికారులు మారారు, ప్రభుత్వం మారింది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏంటి విషయం అనేది 4th క్వశ్చన్ ఇప్పుడు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 4th క్వశ్చన్లో మనకి కనిపించే కీలకమైన అంశము అధికార మార్పిడి జరిగినప్పుడు అలాంటి మార్పులో నాయకులు కేసులను ఉపసంహరించుకోవడం అన్నది సరైనదేనా అన్నది ఇప్పుడు మనకు వస్తున్న మెయిన్ క్వశ్చన్. ఇందులో మనము 2 రకాలుగా చూడాలి. ఒకటి చట్టపరంగా, 2 వాళ్ళకు సంబంధించిన ఎథికల్గా అంటే లీగల్గాను ఎథికల్గాను చూడాల్సి ఉంటుంది. చట్టపరంగా చూస్తే మాత్రం సాక్ష్యాలు లేకపోతే ఉపసంహరణ అనేది సాధ్యమే, కాబట్టి అలాంటిది తప్పేమీ కాదు అన్నది మాత్రం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా రాజకీయంగా దీన్ని చూసినప్పుడు ఇది సర్వసాధారణంగా జరిగే అంశంగానే చాలామంది దీన్ని భావిస్తుంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైతే అధికారంలోంచి వెళ్ళిపోయిన తర్వాత పాత ప్రభుత్వం పైన కేసులు పెట్టడము, ఆ కేసులు నిలబడకపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ చాలా వరకు వీక్గా ఉంటాయి కాబట్టి అలాంటి కేసులు నిలబడవు అన్నది మనకు తెలిపిస్తుంది. అయితే నైతికంగా వీటిని చూస్తే మాత్రం నిజంగా కేసులు అన్నవి నిజంగానే రాజకీయ వేధింపులు అయితే ఉపసంహరణ అన్నది ఖచ్చితంగా న్యాయమనే మనం భావించాల్సి ఉంటుంది. కేవలం అప్పుడు అక్కడ ఘటన జరిగిందో లేదో పక్కన పెడితే వీళ్ళ అజంప్షన్ని బేస్ చేసుకొని కేసులు పెట్టడము, దాని ద్వారా ఎఫ్ఐఆర్లు రాయడము, ఆ ఎఫ్ఐఆర్లను బేస్ చేసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని దోషులను తేల్చేందుకు ఛార్జ్ షీట్లు వేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు అన్నది అయితే మనకు అనిపిస్తుంది. అదే అవినీతి కేసు అయ్యి అది నిజమయ్యే అవకాశం ఉంటే మాత్రం ప్రభుత్వం మార్పు చేసినా సరే రద్దవడం అనేది జరిగే అవకాశం కూడా లేదు. ఇక లోపభూయిష్టంగా ఉన్న ఈ వ్యవస్థకు సంబంధించి కూడా కొన్ని అంశాలు మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఏంటి లీగల్గా చూస్తేనేమో తప్పు లేదు, తప్పు జరగలేదు అన్న సమాచారం కానివ్వండి, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు విత్డ్రా చేయడం అనేది ఓకే. అలా కాకుండా ఎథికల్గా ఆలోచిస్తే మాత్రం ఆ కేసును నడవనిచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిగి దానికి సంబంధించి సిఐడి కానివ్వండి లేకపోతే ఇతర దర్యాప్తు సంస్థలు దానికి సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూలంకషంగా చూసి కోర్టులు కొట్టేయడం అన్నది 2వ అంశం.
సో లీగల్గా చూడాలా, దీన్ని ఎథికల్గా చూడాలంటే ఎథికల్గా కేసుల్ని ఉపసంహరించుకోకుండా వాటిలో ఉన్న తప్పులను ఎత్తి చూపి ఆ కేసుని కొట్టేయించుకోవడం అనేది మంచిది అన్నదే చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి లీగల్గా పాసిబుల్గా ఉన్నా సరే ఎథికల్గా అలా చేయకపోవడం బెటర్ అంటున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట, లేదా వైసీపీకి సంబంధించిన లీగల్ సెల్ వేస్తున్న కేసుల ప్రకారము దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ మాకు ఇస్తే వాటి మీద మేము ఫర్దర్గా కొట్లాడతాము, దాని మీద మరొకసారి కోర్టులకు వెళ్తాము అనే విధంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా చూసినప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వైసీపీ కూడా ఒక పాయింట్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మేము అధికారంలో లేం కాబట్టి, మేము విపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద పెట్టిన కేసులు రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇలా ఉపసంహరించుకుంటే ఓకేనా అనే ఒక క్వశ్చన్ అయితే వాళ్ళు వేస్తున్నారు. బట్ ఫైనల్గా అయితే మాత్రం వీటి మీద డెసిషన్ ఇవ్వాల్సింది కోర్టులో వీళ్ళు ఏదైతే విత్డ్రా చేసుకుంటామన్నా సరే దానికి సంబంధించిన సరైన కారణాలు చూపించకపోతే కోర్టులు మళ్ళీ వాటిని ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారో వాళ్ళు ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళని బెదిరించో భయపెట్టో బామాలో ఇలా ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అది పోలీసులు ఏం చేసినా కోర్టులు మాత్రం వాటిని అలో చేసే అవకాశం ఉండదు. కాబట్టి అది ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నిజంగా తప్పులు చేస్తే అధికారంలో ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు అవ్వడము, వాళ్ళకి శిక్షలు పడడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఒకే సిఐడి అదే కేసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో అది తప్పు జరిగిందని చెప్పడము, దానికి సంబంధించిన అభియోగాల్ని నమోదు చేయడము, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ అభియోగాలు కేవలం రాజకీయ కక్షతో జరిగాయని చెప్పేసి విత్డ్రా చేయడం, దీని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చ అన్నది ప్రజల్లో ఖచ్చితంగా ఒక మంచి మార్పు తీసుకొస్తుందని మనం కోరుకుంటున్నాం.